కొబ్బరి మామిడి రెడ్ రైస్ పోహా. ఎంత పెద్దగా ఉందంటే పేరు అనుకుంటున్నారా? ఏం లేదండి, కొబ్బరి అలాగే మామిడి ఈ రెండింటి కాంబినేషన్తో రెడ్ రైస్ను ఉపయోగిస్తూ, సాధారణంగా వైట్ రైస్ని చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు, అలా కాకుండా రెడ్ రైస్తో కూడా తయారు చేయొచ్చు అనమాట. సో దాంతో పోహా ఎలా తయారు చేస్తారో చూద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి మామిడి రెడ్ రైస్ పోహా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నల్ల మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, అల్లం తురుము 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ తగినంత, పచ్చిమిరపకాయలు 4, కొబ్బరి ముక్కలు 1 కప్పు, మామిడి ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, రెడ్ రైస్ పోహా 1 కప్పు. కొబ్బరి మామిడి రెడ్ రైస్ పోహా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం ముందుగా బయట నుంచి తెచ్చుకోవాల్సినవి ఏంటి అంటే రెడ్ రైస్ పోహా అండి. ఇది హ్యాపీగా బయట దొరుకుతుంది, ఆర్గానిక్లో ఉంటుంది, మామూలు దాంట్లో కూడా ఉంటుంది, ఏదైనా కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలా మనకు రెడ్ రైస్ పోహా సాధారణంగా మనము అటుకులు మామూలుగా వైట్ పోహాతో చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా రెడ్ రైస్ పోహాతో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రకమైన ఈ మామిడి అలాగే కొబ్బరి కాంబినేషన్లో ఏంటి అంటే రుచి అయితే చాలా బాగుంటుంది. ఇక విలువల గురించి చెప్పాలి అంటే రెడ్ రైస్ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలండి. రెడ్ రైస్లో మనకు అధికంగా ఫైబర్ ఉంటుంది, అందుకు డైజెషన్కి చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా చాలా బాగా పనిచేస్తుంది. తద్వారా ఏంటి అంటే రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో మ్యాంగనీస్, మెగ్నీషియము, కాల్షియము, సెలీనియము ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే బోన్స్ కూడా చాలా మంచిది, అంటే కాల్షియం అధికంగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు బోన్స్ స్ట్రెంథనింగ్ చేసే విషయంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. అండ్ అంతేకాకుండా ఇది ఓవరాల్గా మనకి ఎనర్జీని ఇవ్వడానికి ఫైబర్ ఉంది కాబట్టి తొందరగా ఎనర్జీ డ్రాప్ అవ్వదు. మనం చాలాసేపటి వరకు మనం ఇది తీసుకున్నట్టయితే చాలాసేపటి వరకు చాలా యాక్టివ్గానే ఉంటాం అనమాట. ఓకే, సో మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మంచిది, డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది, డైజెషన్కి చాలా మంచిది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఈ రెడ్ రైస్ పోహాని తప్పకుండా ట్రై చేయండి. రెడ్ రైస్ పోహా మాత్రమే కాదండి, మామూలుగా రెడ్ రైస్ కూడా మనకు దొరుకుతుంది. కాకపోతే దాన్ని చక్కగా చాలాసేపు, అంటే ముందు రోజు రాత్రి మనం నానబెట్టాలి. నానబెట్టి చక్కగా ఉడికిస్తే తప్ప అది మనకు సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. ఎందుకంటే రెడ్ రైస్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఉడకడానికి, అందుకు బాగా నానబెట్టాలి. అదొక్కటే అండి రెడ్ రైస్తో, అదర్వైజ్ మనకి రెడ్ రైస్ చాలా బాగా సహాయపడుతుంది అనమాట. ఓకే, మరి ఈ రోజు ఈ పోహా తయారు చేస్తున్నాం కాబట్టి ఎలా చేస్తామో ఏంటో నేర్చేసుకుందాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. అంతేకాకుండా బేసిక్గా మనకు ఈ రెడ్ రైస్లో అలర్జీ కంటెంట్ బాగా, అంటే తగ్గించే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి రకరకాల అలర్జీస్ ఉంటాయి. డస్ట్ అలర్జీ అని, పోలన్ అలర్జీ అని, చెట్ల అలర్జీ అని, పర్ఫ్యూమ్స్ అలర్జీ అని, ఇలా చాలా రకాల అలర్జీస్ ఉంటాయి. అలర్జీ ఎలా వస్తుందో ఏంటో ఎవరికి తెలియదు. అలర్జీని తగ్గించే విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే క్యాన్సర్ కణాలను తగ్గించే దాంట్లో కూడా చాలా బాగా సహాయపడుతుంది. అందుకే ఏంటి అంటే వారానికి 3 రోజులు మనం వైట్ రైస్, వైట్ పోహా ఇలాంటివి వాడితే గనక మిగతా 3 రోజులు ఖచ్చితంగా మనకు చిరుధాన్యాలు కానివ్వండి, దంపుడు బియ్యం కానివ్వండి, రెడ్ రైస్ కానివ్వండి, రెడ్ రైస్కి సంబంధించి ఇలా పోహా ఇలా ఏదో ఒకటి వాడాలి. ప్రతిరోజు ఇది వాడకూడదు, ప్రతిరోజు అది వాడకూడదు, ఏది ఎక్కువ అవ్వకూడదు, సమపాళల్లో ఉండాలి. కాబట్టి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, లైఫ్ని మనం బ్యాలెన్స్ చేసుకున్నట్టే. మనకు బాండీ వేడైపోయింది కాబట్టి ఇందులో ముందుగా కాస్త నూనె వేసేసుకుందాము. ఇది మనకు అల్పాహారంగా కూడా బాగుంటుంది, డిన్నర్ లాగా కూడా మనం ట్రై చేయొచ్చు. ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా, ఎందుకంటే క్యాలరీస్ బాగా తక్కువగా ఉంటాయి, షుగర్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇక మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. ముందుగా కాస్త ఆవాలు, ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత నల్ల మినపప్పు, సన్న మినపప్పు, హాఫ్ మినపప్పు మాత్రమే వేస్తున్నా, గుండు వేయట్లేదు. నల్ల మినపప్పు, పోపు మినపప్పు ఉంటుంది కదా, అది వేసేస్తున్నాం. ఇది ఒక్కసారి మనం ఫ్రై చేసేసుకుందాం. అలాగే అల్లం ముక్కలు చక్కగా ఘాటుగా, అల్లం మంచి ఇమ్యూనిటీ కదా, సో ఘాటుగా చక్కగా అల్లం ముక్కలు తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఉప్మాలలో, పోహాలలో మనం అల్లం వేసుకుంటాం కదా, రుచికరంగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు. ఇక పసుపు గురించి చెప్పాలి అంటే అందరికీ తెలిసిందే, చక్కగా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీసెప్టిక్, ఇలా బోల్డ్ రకాల ఉపయోగాలు. ఆ తర్వాత ఇందులో కాస్త ఇంగువ, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు,
మరి ముందుగా ఇవన్నీ మన పోపుకు సంబంధించినవన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. మీరు కొబ్బరిని చక్కగా తురుములాగా వేసుకోవాలి అంటే కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మామిడి ముక్కలు కూడా వేసుకుందాం. సన్నగా తరుక్కున్నటువంటి మామిడి ముక్కలు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇది మరీ మనకు పులుపు ఎక్కువగా ఉందనుకోండి, కాలానికి తగ్గట్టుగా. పులుపు బాగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం చూసుకొని వేసుకోండి, లేకపోతే ఓవర్ పులుపు అయిపోతుంది. లేదు కొంచెం పులుపు మామూలుగానే ఉంది పర్వాలేదు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం బాగా. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. పచ్చిమిరపకాయల ద్వారానే మనం కారం వేస్తున్నాం, ఇంకేం వేరే అది ఇతర కారాలు ఏం వేయట్లేదు. ఇది మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళు చెప్పాను కదా, మనకు షుగర్ కంటెంట్ బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్లకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ లేకపోయినా కూడా సాధారణంగా కూడా మనం రెడ్ రైస్ పోహాని మామూలుగా మన పద్ధతిలో జనరల్గా పోపు వేసుకొని పోహా వేసుకొని పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుంటాం కదా, మీరు అలాగైనా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు మనకు మామిడి అలాగే కొబ్బరి ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచిది, గుండెకి మంచిది. అలాగే మామిడి కూడా మంచి వైటమిన్ సి, ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి ఇప్పటి వాతావరణంలో ఖచ్చితంగా మన వైటమిన్ సి అనేది మన శరీరానికి ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఇమ్యూనిటీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెడ్ రైస్ పోహా ఏదైతే ఉందో అది మనము నీళ్లు పోసుకొని నానబెట్టి అలా పిండి అలాగైనా వేయచ్చు. లేదు అంటే ఇలా డైరెక్ట్గా వేసేసుకొని దీంట్లో అయినా మనం కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. నేను ముందుగా పోహా వేసేస్తున్నాను. ఒక కప్పుడు మొత్తం వేసేసానండి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది బాగా కలిపిన తర్వాత మాత్రమే మనం నీళ్లు పోసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా. మనకు చుడువా తయారు చేసుకునేటప్పుడు రెడ్ రైస్తో ట్రై చేయండి, రెడ్ రైస్ పోహాతో. సాధారణంగా మనం ప్రయాణాలకు అది వెళ్ళేటప్పుడు చుడువా అది తీసుకెళ్తూ ఉంటాం కదా, వైట్ పోహాతోనే చేసుకుంటూ ఉంటాం మామూలు అటుకులతో. ఈసారి రెడ్ పోహాతో కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కాబట్టి కొంచెం నీళ్లు పోసుకుందాం. మరీ ఎక్కువ నీళ్లు కూడా పోసుకోకూడదండి, మనకు పోహా మరీ ముద్దగా ఉంటే బాగోదు కాబట్టి. కేవలం నానేంత వరకు పోసుకోవాలంతే. తర్వాత అవసరమైతే మళ్ళీ మనం పోసుకోవచ్చు. అదర్వైజ్ ప్రస్తుతానికైతే ఉప్పు కారాలు అవన్నీ వేసేసాము. నాకు తెలిసి నేను పోసుకున్న నీళ్లు సరిపోతాయి అనుకుంటున్నాను నేను. ఇది ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి పోహా చాలా ఫాస్ట్గా మనకి ఉడికిపోతుంది కాబట్టి పెద్ద టెన్షన్ ఏం లేదనమాట. చూసారా ఎంత బాగా పొడి పొడిగా అయిందో. ఎందుకంటే పోహా ముద్దగా అయితే అంత బాగోదండి, నచ్చదు కదా, ఎవరికి నచ్చదు. సరిపోతుంది. ఇది ఆఫ్ చేసేస్తాను. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా మామిడి పులుపు రుచి అలాగే రెడ్ రైస్ రుచి పోహా రుచి ఇవన్నీ కూడా కలిసి చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. ఇలా వేడివేడిగా ఆరోగ్యకరమైన కొబ్బరి మామిడి రెడ్ రైస్ పోహా తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి మామిడి రెడ్ రైస్ పోహా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నల్ల మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, అల్లం తురుము 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ తగినంత, పచ్చిమిరపకాయలు 4, కొబ్బరి ముక్కలు 1 కప్పు, మామిడి ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, రెడ్ రైస్ పోహా 1 కప్పు. కొబ్బరి మామిడి రెడ్ రైస్ పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, నల్ల మినపప్పు, తరిగిన అల్లం, పసుపు, ఇంగువ, తరిగిన పచ్చిమిరపకాయలు, కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు, తగినంత ఉప్పు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో రెడ్ రైస్ పోహా వేసి బాగా వేయించుకొని తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చివరిగా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి మామిడి రెడ్ రైస్ పోహా రెడీ.